ఓం నమఃశివాయ. హరహర మహాదేవ. సింహరాశికి చెందిన భక్తులారా, ఈరోజు మీకోసం చెప్పబోయే విషయం సాధారణమైంది కాదు. ఈ సందేశాన్ని మీరు యాదృచ్ఛికంగా వినటం లేదు. పరమశివుడి అనుగ్రహం లేకుండా ఈ వీడియో మీ కళ్ల ముందుకు రావటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో జరిగే మార్పులకు ముందు దేవుడు కొన్ని సంకేతాలను పంపిస్తాడు. ఆ సంకేతాలను గుర్తించిన వారికి అదృష్టపు తలుపులు తెరుచుకుంటాయి. గుర్తించని వారు మాత్రం వాటిని సాధారణ సంఘటనలుగా తీసుకుని జీవితంలో వచ్చే గొప్ప అవకాశాలను కోల్పోతారు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే శివుడి ఉపాయం మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. వీడియో ప్రారంభించే ముందు మీకు మహాదేవుడిపై అపారమైన విశ్వాసం ఉంటే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలను ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటాం. అలాగే మీ జ్యోతిష్య ఫలితాల గురించి, మీ జీవితంలో దైవానుగ్రహం పొందుకోటానికి ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇలా మీ రాశికి సంబంధించి ప్రతి అంశాన్ని ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాసి వీడియోని లైక్ చేసిన వారికి ఆ పరమశివుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీ జీవితంలో చాలా కాలంగా ఒక ప్రశ్న మీ మనసులో తిరుగుతూనే ఉంది. ఎందుకు నేను ఎంత కష్టపడినా కాని ఫలితం ఆలస్యంగా వస్తుంది అని. నా ప్రార్థనలు శివుడు వింటున్నాడా అని కూడా ఎన్నోసార్లు మీరు అనుకుని ఉంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే సమయం ఇప్పుడు దగ్గర పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన కాలాల్లో శివతత్వం కొన్ని రాశులపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి సమయంలో సింహరాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు ప్రారంభమవుతాయి. శివుడు మీ ఇంటికి వస్తాడు అనే మాటకు అర్థం ఏమిటంటే, సాక్షాత్తు పరమశివుడు మనిషి రూపంలో ఇంటి తలుపు తట్టడం మాత్రమే కాదు, ఆయన కరుణ, ఆశీర్వాదం, దైవానుగ్రహం, శుభ సూచనలు, అనుకోని అవకాశాలు మంచి మనుషుల రూపంలో కూడా మన జీవితంలో ప్రవేశిస్తాయి. మీ ఇంటికి ఒక సాధువు రావచ్చు, ఒక ఆకలితో ఉన్న వ్యక్తి వచ్చి అన్నం అడగవచ్చు, ఒక వృద్ధుడు సహాయం కోరవచ్చు, లేదా మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీ గడప దాటవచ్చు. ఇవన్నీ కూడా శివుడి అనుగ్రహానికి సంకేతాలుగా భావించబడతాయి. అందుకే ఈ మధ్యకాలంలో మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తించండి. ఎవరినీ చిన్న చూపు చూడకండి. ఎందుకంటే దేవుడు ఎలాంటి రూపంలో వస్తాడో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మీకొక ప్రశ్న. మీ జీవితంలో ఎప్పుడైనా అనుకోకుండా ఎవరికైనా సహాయం చేసి ఆ తర్వాత మీ జీవితంలో మంచి మార్పు వచ్చిన అనుభవం మీకుందా? ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ అనుభవం మరొకరికి కూడా ప్రేరణగా మారుతుంది. సింహరాశి వ్యక్తులారా, మీ మనసులో కూడా చాలా బాధలు ఉన్నాయి. బయటికి నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో సమస్యలతో మీరు పోరాడుతున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడి, వ్యాపారంలో ఆటంకాలు, ఆరోగ్యంపై ఆందోళన, ఇవి అన్నీ మీలో ధైర్యాన్ని తగ్గించాయి. కాని పరమశివుడు ఒక విషయాన్ని చెబుతున్నట్లు ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడుతుంది. భయపడకు, నీ కన్నీళ్లు నాకు తెలుసు, నీ ప్రార్థనలు వృధా కావు అని పరమశివుడు మీకు చెబుతున్నాడు. ఈ మాటలను విశ్వాసంతో స్వీకరించిన వారిలో కొత్త ఆశ కలుగుతుంది. సింహరాశివారికి ఇప్పుడు ఒక శుభ సమయం నెమ్మదిగా ప్రారంభమవుతోంది. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు ముందుకు కదులుతాయి. వాయిదా పడిన శుభకార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. కొంతమందికి ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. మరికొందరికి కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే, ప్రతి సోమవారం ఉదయం లేదా సాయంత్రం శివాలయానికి వెళ్లి భక్తితో నమస్కరించండి. మీకు వీలైతే బిల్వదళాలు సమర్పించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇది అనేక మంది భక్తులు ఆచరించే ఒక సాధారణ శైవ భక్తి సాంప్రదాయం. ఇక్కడ మరొక చిన్న అభ్యర్థన మీకు. మీరు ఈ వీడియోని ఇప్పటివరకు ఆసక్తిగా చూస్తూ ఉంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు తీసుకురావటానికి ప్రేరణగా ఉంటుంది. సింహరాశి వ్యక్తులారా, మీ ఇంట్లో ఇటీవల కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయా? అకస్మాత్తుగా నంది, శివలింగం, త్రిశూలం, పాము లేదా శివుడికి సంబంధించిన చిత్రాలు తరచుగా మీకు కనిపిస్తున్నాయా? ఎందుకో శివుడి పేరు ఎక్కువగా వినిపిస్తుందా? అలా జరిగితే వాటిని దైవ స్మరణకు సంకేతాలుగా భావించాలి. ఇది భయపడాల్సిన విషయం కాదు.
అది మీలోని భక్తిని పెంచుకోవాలని గుర్తు చేసే ఒక అవకాశం కావచ్చు. మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం ఉంటే దాన్ని ఎంతో విలువగా భావించండి. తల్లిదండ్రులను గౌరవించండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. మాటల్లో మాధుర్యాన్ని ఉంచండి. ఎవరినీ అవమానించకండి. ఎందుకంటే శివుడికి ఇష్టమైన పూజల్లో దయ, వినయం, సేవ కూడా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇప్పుడు మరొక ప్రశ్న. మీరు ప్రతిరోజు ఓం నమఃశివాయ అని జపిస్తున్నారా? అవును అయితే కామెంట్ బాక్స్లో నేను జపిస్తాను అని రాయండి. కాదు అయితే ఈ రోజు నుండే ప్రారంభించాలని అనుకుంటున్నారా? అది కూడా కామెంట్లో తెలియజేయండి. మీ స్పందన చదవటం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. సింహరాశి వ్యక్తులారా, ఈ మధ్య మీకొక పాత వ్యక్తి మళ్లీ కలిసే అవకాశముంది. పాత స్నేహితుడు కాని, పాత బంధువు కాని, లేదా చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి కాని, ఆ కలయిక మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. కొంతమందికి దూరమైన ధనం తిరిగి రావచ్చు. మరికొందరికి ఆగిపోయిన పని పూర్తి కావచ్చు. ఇంకొందరికి కొత్త ఆశలు మొదలవ్వవచ్చు. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, అహంకారం మీకు దూరంగా ఉండాలి. సింహరాశివారి యొక్క సహజ లక్షణం నాయకత్వం. కాని నాయకత్వంతో పాటు వినయం ఉంటేనే మహాదేవుడి కృప మరింతగా పెరుగుతుంది. ఈ రోజుల్లో మీ ఇంట్లో సాయంత్రం ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి శివుణ్ణి స్మరించండి. కుటుంబ సభ్యులతో కలిసి 5 నిమిషాలు భక్తితో ప్రార్థన చేయండి. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు పక్కన పెట్టండి. మనస్సు ప్రశాంతంగా ఉంచండి. ఆ ప్రశాంతతే మీకు గొప్ప వరంగా మారుతుంది. సింహరాశి భక్తులారా, ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో జరిగిన అనుభవాల ఆధారంగా భక్తులు చెప్పుకునే ఆధ్యాత్మిక భావన. ప్రతి ఒక్కరి జీవితం ఒకే విధంగా ఉండదు. కాని కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని సంకేతాలను పంపుతాడని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ సంకేతాలను గుర్తించగలిగితే మన జీవితం మరింత సానుకూల దిశగా సాగుతుంది. మీరు ఈ మధ్యకాలంలో తరచూ శివాలయం గురించి ఆలోచిస్తున్నారా? అకస్మాత్తుగా శివుడి పాటలు వినాలని మీకనిపిస్తుందా? లేక ఓం నమఃశివాయ అనే మంత్రం మీ మనసులో పదే పదే వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుందా? అలాంటి అనుభూతులు కలిగితే వాటిని భక్తితో స్వీకరించండి. ఎందుకంటే మనసు దైవం వైపు మళ్లటం కూడా ఒక గొప్ప వరంగా భావించాలి. సింహరాశివారిలో చాలామంది గత కొంతకాలంగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. కొందరికి డబ్బు సమస్యలు, కొందరికి ఉద్యోగ ఆందోళనలు, మరికొందరికి కుటుంబ కలహాలు, ఇంకొందరికి ఆరోగ్య సమస్యలు. ఈ పరిస్థితుల్లో చాలామంది ఒక్కసారైనా దేవుడా ఇక నన్ను కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించి ఉంటారు. అలా భక్తితో చేసిన ప్రార్థన ఏ ఒక్కటి వృధా కాదు. కొన్నిసార్లు దేవుడు వెంటనే ఫలితాన్నివ్వడు. ముందుగా మనలోని సహనాన్ని పెంచుతాడు. ఆ తర్వాత మనకు అవసరమైన సమయంలో సరైన అవకాశాన్ని అందిస్తాడు. అందుకే ఆలస్యాన్ని అపజయంగా భావించకండి. ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న. మీ జీవితంలో ఎప్పుడైనా అంతా అయిపోయింది అని అనుకున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందా? జరిగి ఉంటే కామెంట్ బాక్స్లో మహాదేవుడి కృప అని రాయండి. మీ అనుభవం మరొకరికి ధైర్యాన్నిస్తుంది. సింహరాశి వ్యక్తులారా, మీ ఇంట్లో పెద్దవారి మాటలను ఈ మధ్య ఎక్కువగా గౌరవించండి. కొన్నిసార్లు వారి నోటి నుండి వచ్చే చిన్న మాట కూడా మీ జీవితాన్ని మార్చే సలహాగా మారుతుంది. పెద్దల ఆశీర్వాదం ఉన్న ఇంట్లో శాంతి, ఐక్యత, దైవానుగ్రహం పెరుగుతాయి. మరొక ముఖ్యమైన విషయం, మీ ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచండి. ఉదయం లేదా సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించి పరమశివుణ్ణి స్మరించండి. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక మంచి అలవాటు కూడా. మీ ఇంటికి ఎవరైనా అతిథిగా వచ్చినప్పుడు చిరునవ్వుతో ఆహ్వానించండి. మీకు చేతనైనంతవరకు నీళ్ళివ్వండి, ఆదరించండి. అతిథి దేవోభవ అనే భావన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్పది. దయ, సేవ, వినయం వంటి గుణాలను పెంపొందించటం కూడా ఆధ్యాత్మిక జీవనంలో భాగమే. ఇప్పటివరకు వీడియో చూస్తున్న సింహరాశివారు ప్రతి ఒక్కరికి చిన్న మనవి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ గుర్తును నొక్కండి. ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫల విశ్లేషణలు, భక్తి సందేశాలు మీకు అందుతాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. సింహరాశి వ్యక్తులారా, ఈ సమయంలో మీ మాటలకు ప్రత్యేకమైన విలువ ఉంటుంది. అందుకే కోపంతో మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడండి. ఒక్క మంచి మాట శత్రువుని కూడా స్నేహితుడిగా మార్చగలదు. అలాగే ఒక కఠినమైన మాట ఎంతో మంచి సంబంధాన్ని కూడా దెబ్బతీయగలదు. పరమశివుడు కేవలం పూజలు మాత్రమే కోరుకునే దేవుడు కాదు. సత్యం, కరుణ, క్షమ, దయ వంటి గుణాలను కూడా ఇష్టపడతాడని శైవ సాంప్రదాయం చెబుతోంది. మీకు వీలైతే వారానికి ఒక్కసారైనా అవసరమైన వారికి సహాయం చేయండి. అది డబ్బుతో కావచ్చు, అన్నదానంతో కావచ్చు, ఒక మంచి మాటతో కూడా కావచ్చు. మీరు చేసే ప్రతి మంచి పని సమాజానికి ఉపయోగపడటమే కాకుండా మీలోని సానుకూలతను కూడా పెంచుతుంది. ఇంకా ఒక విషయం చెప్పాలి. కొన్ని అవకాశాలు మొదట చిన్నవిగా కనిపిస్తాయి, కాని అవే తర్వాత పెద్ద విజయాలకు కారణమవుతాయి.
కాబట్టి ఈ మధ్య మీకు వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే కుటుంబ సభ్యుల సలహా కూడా తీసుకోండి. ఇప్పుడు కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ అని ఖచ్చితంగా రాయండి. ఈ పవిత్ర నామస్మరణతో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి మనసుకు ధైర్యం, శాంతి ఖచ్చితంగా కలుగుతాయి. సింహరాశి వ్యక్తులారా, మీ జీవితంలో ఒక కొత్త ఉదయం ప్రారంభమవుతుందని ఆశతో ముందుకు సాగండి. భక్తి మీకు బలమవ్వాలి. మంచి ఆలోచనలు మీకు దారి చూపాలి. కష్టపడే తత్వం మీకు విజయాన్ని అందించాలి. విశ్వాసంతో పాటు కృషి కూడా ఉంటే జీవితంలో ఎన్నో మంచి మార్పులు సాధ్యమవుతాయి. చివరిగా మరొకసారి మనవి, మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ జీవితంలో శివుడి అనుగ్రహంగా మీరు భావించిన ఏదైనా సంఘటన జరిగి ఉంటే అది కూడా మాతో పంచుకోండి. మీ అనుభవం వేలాది మంది భక్తులకు స్ఫూర్తినిస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ఆన్ చేసి ప్రతి కొత్త వీడియోను ముందుగా చూడండి. పరమశివుడి అపారమైన కరుణ మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం నమఃశివాయ. హరహర మహాదేవ.